రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథాతథంగా కొనసాగిస్తామని సర్కార్ స్పష్టం చేసింది. హైకోర్టు స్టేను సాకుగా చూపిస్తూ బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కోర్టు వివరణ అడిగినంత మాత్రాన పథకాలు నిలిచిపోయే పరిస్థితి లేదని తెలిపారు. ఇప్పటి వరకు ఇచ్చినట్లే ఇకపైన 3 నెలల్లోనే కళ్యాణ లక్ష్మి చెక్కులు అందిస్తామని మంత్రులు వెల్లడించారు. రాష్ట్రంలో అమలవుతున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధిస్తూ హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన అమాత్యులు బీఆర్ఎస్ నాయకులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే స్టే తొలగించేందుకు డివిజన్ బెంచ్ను ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించారు. హైకోర్టు స్టేను సాకుగా చూపిస్తూ బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తప్పకుండా న్యాయస్థానంలో దీన్ని మళ్లీ గెలిచి గతంలో ఇచ్చిన స్టేను వెకేట్ చేయించి తెలంగాణ ప్రజలకు మళ్లీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యథావిధిగా కొనసాగించే బాధ్యత ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇంతలోనే దీన్ని రాజకీయం చేయాలని నియోజకవర్గ స్థాయిలో ధర్నాలు చేస్తూ వాళ్ళేదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. నేను మళ్ళీ ఇప్పుడు ముందే ఎక్కడ కూడా మా ప్రభుత్వానికి ఇది గత ప్రభుత్వ పథకము, దీన్ని మనం ఎత్తివేయాలి, దీన్ని కొనసాగిస్తే తప్పు అనేటువంటి బేసిజం ఏ ఒక్క క్షణాన్ని ఆలోచన చేయలే. గతంలో నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం మీద ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కూడా మేము దానికి గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసినాం. వాళ్ళు ఎటువంటి అప్పుల ద్వారా ఎటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ మేము వచ్చిన తర్వాత ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తెలంగాణకు సంబంధించి ఒక వ్యూహంగా వెళ్లిపోతా ఉన్నాం. గతంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల కోసం లబ్దిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదన్న మంత్రి వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే నోడల్ ఏజెన్సీ ద్వారా గ్రీన్ ఛానల్ విధానంలో నిధులు వేగంగా విడుదల చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ఈ పథకాలు నిలిపివేయాలన్న ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే నిధుల విడుదలలో ఇబ్బందులు ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు గతంలోనే ఈ పథకాలకు చట్టబద్ధత కల్పించి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఏదైనా చట్టం చేసేటప్పుడు, ఏదైనా స్కీమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెట్టింగ్ చేసి రేపు పొద్దుగాల ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా అప్పుడే ఒకవేళ చేసి ఉండింటే ఇది అయ్యేది కాదు. అరే చట్టబద్ధత చేసింది ఈరోజు ఈ అవకాశం రాకుండే కదా. ఆహార భద్రత స్కీమ్ కి చట్టబద్ధత చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎవరు పోవడానికి అవకాశం లేకుండా చేసినా కదా. ఈ రోజు వాళ్ళు ఎందుకు చేయలేదు, చేసే అవకాశం ఉన్నా మాకు ఈ గ్యాప్ లో ఏం జరిగిందనే దాని పట్ల స్పష్టంగా ప్రభుత్వంలో ఎవరు దీన్ని తప్పు జరిగినా వాళ్ళ మీద చర్య తీసుకుంటామన్నమాట గట్టిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా. ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒకసారి మీరు డాటా ఉంటుంది, వెడ్డింగ్ చేసి తీసి బయట తీయండి. దాదాపు 6 నెలలు 8 నెలలకు ఒకసారి ఇచ్చే పరిస్థితి లేకుండే. సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుండే. కానీ ఈసారి టెన్షన్గా 3 నెలలు దాటివ్వకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామంటే ఈ కార్యక్రమం పట్ల మాకెంత చిత్తశుద్ధి ఉందో నిర్ధారణ అవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కోర్టులో పిటిషన్ వేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ పథకాల అమలులో అధికారుల స్థాయిలో ఏమైనా లోపం జరిగిందా అనే కోణంలోనూ విచారణకు ఆదేశించింది. ఇందుకు బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని సర్కార్ స్పష్టం చేసింది.